గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. గోవాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బార్చ్ బై రోమియో నైట్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో 4 వరకు పర్యటనలో ఉన్నట్టు గోవా సీఎం వెల్లడించారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లు, వీరంతా కిచెన్కి సంబంధించిన వారని తెలిపారు. మృతుల్లో 3 సజీవ దహనం కాగా 23 మంది పొగతో ఊపిరాడక చనిపోయిన వారనేసి అక్కడ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉందనేసి ఈ నైట్ క్లబ్ గత ఏడాది ప్రారంభించారనేసి తెలిసింది. సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ కుమార్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు సీఎం వెల్లడించారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించినట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అంతేకాకుండా ఈ క్లబ్ నడిపించేందుకు అనుమతినిచ్చిన అధికారులు సైతం చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇది దురదృష్ట ఘటన అని మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్లపై తనిఖీలు నిర్వహిస్తామని, అనుమతి లేని నైట్ క్లబ్లను రద్దు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే మీడియాతో వెల్లడించారు.